అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా మిత్రులు, స్నేహితుడు, మా కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఫహీం కురేషి గారు, మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ గారు, జాయింట్ సెక్రటరీ బసవరాజ్ గారు, మన క్రికెటింగ్ ఐకాన్ ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు అందరికి క్రికెట్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇన్ని సంవత్సరాలు క్రికెట్ అసోసియేషన్ల ప్రెసిడెంట్గా మరి బీసీసీఐ ప్రెసిడెంట్గా పనిచేసిన మన శివలాల్ యాదవ్ గారు, అలాగే మన టోర్నమెంట్ డైరెక్టర్ ఆగంరావు గారు, ఇక మా డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అందరు కూడా, మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు, ఇంకా ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సెక్రటరీసు అందరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు విన్నర్సు, రన్నర్స్ అప్, ఇంకా ఈ టోర్నమెంట్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్, అరే ఫైమ్ బై చెప్పినా కదా పేరు నీకు, మరి మళ్ళీ చెప్పమంటుడు ఎందుకు అది మర్చిపోయినా అంటే వంశీ పేరు మర్చిపోయినా. ఈ టోర్నమెంట్లో సుమారు 500 మంది రూరల్ క్రికెటర్స్ ఆడడం జరిగింది. ఈ టోర్నమెంట్ మనము 22 డిసెంబర్ కాకా వెంకటస్వామి గారి వర్ధంతి రోజు ప్రారంభమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారందరూ కూడా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఈ టాలెంట్ హంట్, రూరల్ క్రికెట్ మనం ప్రోత్సహించాలి, క్రికెటర్ని అందరినీ కూడా ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకురావాలని చెప్పి ఆలోచనతోని వారు ఒక టెండర్ వేసినారు. ఈ టోర్నమెంట్కి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా అంటే, నేను మా విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఇంతకుముందు కూడా కాకా వెంకటస్వామి కప్ అప్పుడు టీపీఎల్ లాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసినప్పుడు మేము అప్పుడు స్పాన్సర్ చేసినాము. తర్వాత వెలుగు పేపర్స్ ప్రారంభించినప్పుడు కూడా ఈ రూరల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టాము. మళ్ళీ ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము స్పాన్సర్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఆగంరావు గారు ఏదైతే చెప్పినారో ఇది ఐపీఎల్ టైప్, ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లో ఇంత హైప్ ఏదైతే మనం ఐపీఎల్లో చేస్తామో, అరే ఎవ్రీబడి, అరే బాబు జర్రా ఆగండి, ఐపీఎల్లో ఎట్లయితే టోర్నమెంట్ జరుగుతుందో అలా టోర్నమెంట్ జరిగింది. మంత్రి గారు ఉత్తమ్ ప్లీజ్ లిసన్ హియర్, రాజకీయాలు మాట్లాడుకుంటాడు విను, నువ్వు కాదు ఉత్తమ్ గారు, అది ఇక్కడ ఉండి ఎందుకు ఆ రాజకీయాలు. సో వై ఐ వాంట్ యూ టు హియర్ ఇస్ 500 cricketers from rural areas they played and across the state అన్ని చోట్ల నుంచి క్రికెటర్స్ ఆడడం జరిగింది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు మేము బస్సెస్ అన్ని చోట్ల కూడా వెళ్ళడానికి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు ఆగంరావు గారు, ఇంకా మన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ వెంకట్, మన మార్షల్ అంత దూరం కూర్చున్నాడు, మార్షల్, రాజశేఖరు, రాజేందర్, మన చంద్రసేను, వెంకట్ రెడ్డి, వెంకట్తో బోల్ దియా మే ఆల్రెడీ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్ని నిజంగా చాలామంది అనుకుంటున్నారు అరే డిస్ట్రిక్ట్ క్రికెట్లో ఏమవుతుందని, కానీ వాళ్ళ సెక్రటరీస్ అందరు కూడా నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తక్కువ నిధులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మంచిగా చేసినారు. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, దల్जीत भाई अच्छा सुनिए दोनों भी, हमारा डिस्ट्रिक्ट क्रिकेट्स को और ज़्यादा पैसा देने का ज़रूरत है, तो ये बार एपेक्स काउंसिल में आप लोग डिस्ट्रिक्ट क्रिकेट के वास्ते ज़्यादा फंड्स अलॉट करना बोल के आप लोगों को रिक्वेस्ट करते हुए మళ్ళీ ఒకసారి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి. ఎందుకంటే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు ఒక కళ ఉండే, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా టఫ్ వికెట్స్ పెట్టాలని చెప్పి ఒక కళ ఉండే, స్టేడియంస్ కూడా కట్టిస్తే అన్ని డిస్ట్రిక్ట్స్లలో
బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని అప్పుడు ఆ రోజులలో టీటీఎల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ నేనే మా విశాఖ ఇండస్ట్రీస్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని స్పాన్సర్ చేసినందుకు నన్ను డిస్క్వాలిఫై చేసినారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. సో దాని తర్వాత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రికెట్ ఏదైతే ఉన్నదో మొత్తం దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ అంటే స్పోర్టింగ్ ఈవెంట్ అంటే అది క్రికెట్. సో దీంట్లో మనము రాజకీయంగా ఆలోచించినా కానీ అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఒక స్టేడియం కోసం ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి మా రెవెన్యూ మంత్రి గారిని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యూత్కి ఏదో ఒక అవకాశం కల్పించాలి. మనకు మీరు ల్యాండ్ ఇప్పిస్తే డెఫినెట్లీ బీసీసీఐ వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎట్లయితే 5-6 స్టేడియంస్ వాళ్ళు మారుమూరు ప్రాంతాలలో కట్టినారో మన తెలంగాణలో కూడా కట్టుకోవచ్చు. మనం 100% ఆల్రెడీ వాళ్ళు రెడీ ఉన్నారు, అందరు కూడా రెడీగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు, వరంగల్తో తర్వాత హుస్నాబాద్ కూడా 20 ఎకరాలు ల్యాండ్ మన హెచ్సిఏకి అలాట్ చేస్తున్నారు. సో ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా, ఎందుకంటే ఇది ఇవాళ ప్రత్యేకంగా మీకు పిలిచింది దీనికోసమే. అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీరు కొద్దిగా ప్రోత్సహిస్తే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఈవెంట్. మనము రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంకి కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందు గురించి మనం ఒక మంచి స్టేడియం కట్టుకోగలినాము. ఇప్పుడు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే యూత్ని కూడా వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడైనా స్పెండ్ చేయాలంటే క్రికెట్లో మంచిగా వాళ్ళు ఆడుకుంటే వారి ఎనర్జీస్ కూడా మంచిగా డిసిపేట్ అవుతాయి. సో ఇదే ఈ అవకాశాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఇది ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ యూ షుడ్ కండక్ట్. ఎందుకంటే ఇలానే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. తొందరగా ప్లాన్ చేయండి. టర్ఫ్ ఉమెన్ టోర్నమెంట్ కూడా డెఫినెట్లీ నేను ఐ విల్ స్టాండ్ బై. మీరు మంచిగా టీంని ప్రిపేర్ చేయండి. డిస్ట్రిక్ట్స్ నుంచి మన అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. డెఫినెట్లీ విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వస్తుంది. కాకా వెంకటస్వామి గారు, ఎందుకంటే ఉత్తమ్ గారికి తెలవాలి, 19 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు క్రికెట్ కోసము ట్యాక్స్ బెనిఫిట్స్ విత్డ్రా చేసినారు. అప్పుడు ఐసీసీ టోర్నమెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు విత్డ్రా చేసినప్పుడు కాకా వెంకటస్వామి గారే అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో రిప్రజెంట్ చేసి క్రికెట్కి ఈరోజు ఐపీఎల్ ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఆ రోజులలో వెంకటస్వామి గారు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి తీసుకురానందు వలన ఈ క్రికెట్ ఇంత పెద్ద ఈవెంట్, స్పోర్టింగ్ ఈవెంట్ అయిపోయింది దేశంలో. అంతేకాదు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం స్పాన్సర్షిప్ నౌ ట్యాక్స్ ఫ్రీ. నాట్ ఓన్లీ ఫర్ బీసీసీఐ, ఆల్ స్పోర్టింగ్ అసోసియేషన్స్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ బికాస్ ఆఫ్ క్రికెట్, బికాస్ ఆఫ్ బీసీసీఐ. తర్వాత శివలాల్ యాదవ్ గారు కూడా ఆ రోజులలో రాజీవ్ గాంధీ స్టేడియం కట్టాలని చెప్పి ఆ తపన వారికి ఉండే. అప్పుడు కాకా వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్ళి వారు స్పాన్సర్షిప్ చేయాలంటే కాకా వెంకటస్వామి గారి ఒత్తిడితోనే విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అప్పుడు స్పాన్సర్ చేయడానికి. సో కాకా వెంకటస్వామి గారికి చాలా క్రికెట్తోనే సంబంధాలు ఉండే. సో దట్ ఈస్ వై వీ పుట్ దిస్ టోర్నమెంట్ ఇన్ హిస్ నేమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇది సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా దీనిలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్లో అయినా కానీ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఉన్నప్పుడు ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ కాలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ టీమ్ మెంబర్స్. సో మీ అందరికీ కూడా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఇలాంటి ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.